జై శ్రీరామ్. అందరికీ నా ఆత్మ నమస్కారం. మీరు ముఖ్యంగా ఇక్కడ వాస్తవాలు ఏ విధంగా ఉంటాయి, మనము చార్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆయా దిక్కుల్ని ఖచ్చితంగా మనం వివరించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనము ఈస్ట్ వెస్ట్, తూర్పు పడమర, సౌత్ నార్త్, దక్షిణము ఉత్తరం, ఇవి మనకి ఏ మూల ఏముంటాయని మనం ఖచ్చితంగా తెలుసుకో ఉండాలి. ఆగ్నేయము నైరుతి, వాయువు ముందర ఈశానం, ఈశాన దేవో భవ అంటారు. ఇక్కడ మనకి ఈరోజు సబ్జెక్ట్ ఏరా అంటే అసలు వాష్రూమ్స్ ఏడన్నా పెట్టవచ్చునా, ఈ వాష్రూమ్స్ పెడితే ఏం కలుగుతుంది అన్నప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది పెట్టే ప్రదేశాలు ఏంటంటే వాయువులో సగం వరకు మనం తీసుకొని వాష్రూమ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది వచ్చారా అంటే ఒక విద్యా సంస్థ కోసం చేస్తున్న ప్రయత్నం. ఇంటికి కూడా ఇట్లే ఉంటుంది, కానీ ఆ ఇంటి కొలతలు ఆయాలు తీసుకొని ఏ విధంగా ఉండాలి. ఇప్పుడంతా నూతనంగా మోడల్స్ వచ్చాయి కాబట్టి కొత్త మోడల్స్తో వాష్రూమ్స్ కట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళ స్తోమత బట్టి వారు నీట్గా కట్టుకోవచ్చును. ఎందుకు నీట్గా కట్టుకోవాలంటే ఈ వాష్రూమ్స్లో బాత్రూమ్స్ పోయినప్పుడు స్మెల్ రాకూడదు. స్మెల్ వస్తే నవగ్రహాల కోపం వస్తుందంట. ఆ సీక్రెట్ సబ్జెక్ట్ అది. ఇక్కడ బాత్రూమ్స్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారో ఆ సంస్థ మంచి ధనంతో, ఆదాయంతో కూడి ఉంటుంది. అది మీరు గమనించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చూడాల్సింది పడమర వాయువు, వెస్ట్ ఫేస్లో సగం తీసుకొని వాయువులో మనము వాష్రూమ్స్ పెట్టుకోవచ్చును. అది ఈశాన్యం కన్నా వాయువు హైట్గా ఉండాలి. తర్వాత ఆగ్నేయంలో మొత్తం ఆగ్నేయం అక్కడ సగం చేసుకొని మధ్యలో ఇక్కడ మనం టాయిలెట్స్ పెట్టుకోవచ్చును. ఇది మీరు వివరంగా మీకు తెలిసిన జ్యోతిష్యం వాళ్ళు తెలుసుకొని వివరంగా తెలుసుకొని చేయాల్సి వస్తుంది. అందరికీ నా ఆత్మ నమస్కారం.